ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. ఒక తల్లిలా ఒక తండ్రిలా మమ్మల్ని ఆదరించే దేవుడు నువ్వు అయ్యా. ఈ లోకంలో నాయన కష్టం ఉందయ్యా, ఈ లోకంలోనే దుఃఖం ఉంది, ఈ లోకంలోనే ప్రభువా అన్ని విధాలుగా సమస్య ఉంది ప్రభువా. ఈ లోకంలో నాయన ఎటు చూసినా సమస్యలే ప్రభువా, ఎటు చూసినా అన్యాయము అయ్యా. నీ పరలోక రాజ్యమే గొప్పది నాయన. నాయన నీ అభిషేకం మాకు కావాలా నాయనా. మీ స్వరం మేము వినాలా, మీ దర్శనం మేము చూడాలా ప్రభా. ప్రభా మాతో మీరు మాట్లాడండి. నువ్వు తప్ప వేరే దిక్కు లేదు నాయన. అయ్యా నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు డాడీ. నీకు వందనాలు యేసయ్యా. మా జీవితాల్లోకి రండి, మా కుటుంబాల్లోకి రండి అయ్యా, మా గృహాల్లోకి రండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా మా శరీరాల్లోకి అయ్యా, మా చేతులు మీ చేతులుగా, మా కళ్ళు మీ కళ్ళుగా, మా నోరు మీ నోరుగా, మా శరీరము మా కండరాలు ఎముకలు మాంసము గుండె అయా, మా ప్రాణము మా ప్రాణాత్మ దేహాలు మీ ప్రాణాత్మ దేహాలు ఉంచండి పరిశుద్ధాత్మ దేవుడు. నీ కొరకు బలమైన ఆయుధాలుగా మమ్మల్ని వాడుకోండి అయ్యా. నువ్వు తప్ప వేరే దిక్కు లేదు నాయన. అయ్యా మా పట్ల దయ చూపించు, మాకు తండ్రిగా ఉండు, మాకు దేవుడుగా ఉండయ్యా. మాతో మాట్లాడి ఈరోజు మాట్లాడ్డాడి అయ్యా. మాకు ఈరోజు విడుదల ఇవ్వు, ఈరోజే స్వస్థత ఇవ్వు, ఈరోజే అయ్యా మేము ఏ సమస్యలో పడిపోయి ఉన్నామో వాటన్నిటి నుంచి పరిపూర్ణ విడుదల, పరిపూర్ణ స్వస్థత. మాకు ఎవరైతే అన్యాయం చేస్తున్నారో ప్రభువా వారి మధ్య మాకు నిలబెట్టు తండ్రి. నీకు వందనాలు. నీ కృప, నీ కనికరము, నీ జాలి మా పైన ఉంచు, మమ్మల్ని అభిషేకించు నాయనా. మమ్మల్ని స్థిరపరచు ప్రభువా, స్థిరపరచు, ఆశీర్వదించు. ఈ వాక్యం వింటుండగానే మా హృదయాలు తెరవబడాలి. ఈ వాక్యం వింటుండగానే మా జీవితాల్లో మా కుటుంబాల్లో అయ్యా గొప్ప అద్భుతాలు జరగాల. దేవుని యొక్క మహిమ ఆ వెలుగు మా కుటుంబాల్లో దిగిరావాలా, మా గృహాల్లోకి దిగిరావాలా ప్రభా. అట్టి అద్భుతం మీరు జరిగించమని ఇదిగో నాయన నీ నామానికి సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ నీ రాజ్యాన్ని నీతిని మాకు దయచేయమని అతడికి యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యం చూసుకుందాం. దేవుడు గొప్ప దేవుడు. ఈ లోకంలో మరి ఎంతోమంది మోసం చేస్తారు, కానీ దేవుడు అలా మోసం చేసే దేవుడు కాదు. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, అలాగే ప్రేమమయుడు, కృప సంపూర్ణుడు. ఆయన అంత మంచి దేవుడిని మనము ఆరాధిస్తున్నాం. నిజంగా ఆయన యందే మన నిరీక్షణ, ఆయన యందే మన విశ్వాసం. ఆయన తప్ప వేరే దిక్కు లేదు మనకి. చూద్దాం దేవుడు మరి ఎందుకో ఈరోజు మరి మోషే గారి జీవితం ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నాం. ఈరోజు మరి మనము మరి థీమ్ ఇచ్చిన రీతిగానే వాని యందు కనికరించి అనే థీమ్ను మనము ప్రకటించాము. ఒక థీమ్ ఇచ్చాము, వాని యందు కనికరించి. చాలా మంచిది. దేవుని నామానికి మహిమకరంగా అద్భుతకరంగా మరి మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మోషే గారి జీవితం అది ఎంతో అద్భుతం. మోషే గారు ఆయన మరి 40 సంవత్సరాలు రాజరికపు జీవితం, ఇంకొక 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా బతికాడు, ఇంకొక 40 సంవత్సరాలు మరి ఇజ్రాయేల్ ప్రజలను కానాను దేశం నడిపించడానికి తన జీవితాన్ని స్పెండ్ చేశాడు. ఆ తర్వాత మరి తండ్రి అయిన దేవుని దగ్గరికి ఆ ప్యారడైస్ వెళ్ళడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఆయన జీవితంలో మొట్టమొదటిసారిగా తను పుట్టినప్పుడు మరి ఇంత ప్రణాళిక ఉంది కదా ఆయన పట్ల. ఆయన పుట్టినప్పుడు మరి సైతాను గడు చేసిన ఎన్నో కుతంత్రాలు, ఎన్నో తంత్రాలు, ఎంతో మోసం, వీటన్నిటిలో నుంచి మరి దేవుడు ఏ రీతిగా కాపాడాడు. మోషేని చిన్నప్పుడే చంపేయాలనుకున్నాడు, గర్భంలో ఉన్నప్పుడే పుట్టగానే చంపేయాలని ప్లాన్ చేశాడు సైతానుగాడు.
పక్కా ప్లాన్ చేశాడు. కానీ దేవునికి అసాధ్యం అనేది ఏదైనా ఉందా? సార్వభౌముడు ఆయన, సర్వ అధికారం కలిగిన, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన. చూద్దాం ఈరోజు వాక్యం. ఎక్సోడస్ చాప్టర్ 2, మరి నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం ఈరోజు. ఇక్కడ మరి మనం చూస్తే ఏముంది అని అంటే 1 నుంచి 10 వచనాలు మనం చూస్తున్నాం. 1 నుంచి 10 వచనాలు. మరి ఈ 10 వచనాల్లో ఏముంది అని అంటే షార్ట్గా బ్రీఫ్గా ఒక స్టోరీ లాగా గుర్తుండడానికి నేను చెప్తున్నాను. ఇక్కడ ఏముందయ్యా అని అంటే, మరి మోషే తల్లి గర్భం నుంచి వచ్చాడు. ఆల్రెడీ ఒక శాసనం అనేది రిలీజ్ చేశారు. 16వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమని శాసనం రిలీజ్ చేశారంటే, మరి మగపిల్లలు పుట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మగపిల్లలు పుడితే చంపేయండి అనేసి. అదే సమయంలో మరి దేవుని యొక్క ప్రణాళిక కలిగిన వ్యక్తి అయిన మోషే మరి తల్లి గర్భంలో నుంచి పుట్టడం జరిగింది. ఆయన రావడం జరిగింది ఈ లోకంలోకి. వచ్చినప్పుడు మరి మగపిల్లలు చంపేయాలి కదా, అలాంటి మరి రాచరికపు మరి ఆజ్ఞ వచ్చింది అక్కడ. మరి దేవుడు గొప్పగా అద్భుతం చేశాడు. అద్భుతం చేసినప్పుడు మరి దేవుడు అక్కడి నుంచి తప్పించాడు. మరి అంతేకాదు, వారి తల్లి ఆమెని మళ్ళీ పాలు పెట్టి పెంచింది. ఆ నదిలో వదిలేసినప్పుడు వాళ్ళు భయపడిపోయి 3 నెలల తర్వాత నదిలో వదిలేశారు. తర్వాత ఆ తల్లి మరలా వచ్చి ఆమెకి పెంచడం జరిగింది. ఒక రాణికి దొరికాడు ఆయన. దొరికిన తర్వాత తల్లి మరలా పెంచుకునే తల్లిగా తను వచ్చి మరి నెల శాలరీ తీసుకుంటూ తను పెంచింది. ఆ తర్వాత మళ్ళా రాజు వాళ్ళ ఆమె తీసుకోవడం జరిగింది. ఆ రీతిగా ఇక్కడ జరగడం స్టోరీ మనం చూస్తాం. అయితే ఒకసారి కొద్ది డీటెయిల్గా చూసుకుందాం. దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోగలము, ఈ మోషే స్టార్టింగ్ జీవితంలో ఏం జరిగిందో, మరి దానిలో నుంచి మనం ఏం నేర్చుకోగలమో ఈరోజు మనం నేర్చుకుందాం. చూద్దామండి. 1వ వచనం ఒకసారి, 1వ వచనం చదివే ముందు 1వ అధ్యాయము మరి 16వ వచనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము నిర్గమకాండము 1వ అధ్యాయము 16వ వచనం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 1 and 16 వర్డ్స్. ఓకేనా? 16 చూద్దాం. అయితే మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రస్థాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడ్ల వాణ్ణి చంపుడి, ఆడదైన ఎడ్ల దానిని బ్రతకనీయుడని వారితో చెప్పి. ఆల్రెడీ ఒక శాసనాన్ని రాజు మరి ఆయన ఇజ్రాయేల్ ప్రజలకి ఒక శాసనాన్ని ఇచ్చాడు. ఈజిప్ట్ రాజు, ఈజిప్ట్ బానిసలుగా మరి ఉన్నారు వీళ్ళు. పనిచేస్తున్నారు వాళ్ళ దగ్గర, ఈజిప్ట్లో బానిసలుగా ఉన్నారు. మరి అది ప్రవచనం. మనము ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తే మరి ఆ యొక్క శిక్ష వీళ్ళు అనుభవిస్తున్నారనమాట. ఈ బానిసత్వం అక్కడి నుంచే వచ్చింది. వీళ్ళు బానిసలుగా ఉంటూ ఈజిప్ట్లో మరి ఆ యొక్క బానిసత్వంలో వారు జీవిస్తున్నారు. అలాంటి సమయంలో ఏం జరిగిందయ్యా అని అంటే, ఒకరు పెళ్లి చేసుకున్నారు. అతను ఎవరంటే లేవి వంశస్థుడు. 2వ అధ్యాయం 1వ వచనంలో మనం ఇప్పుడు చదువుతున్నాము. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. మోషే యొక్క తండ్రి వారి తల్లి. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. 3 నెలలు దాచెను అని రాసిందేంటి ఇక్కడ? చెప్పాం కదండి, ఆల్రెడీ ఈజిప్ట్ రాజు ఏం చేశాడంటే మరి ఆయన ఏం చేశాడు అంటే ఒక శాసనాన్ని రిలీజ్ చేశాడు. ఇజ్రాయేల్ ప్రజల్లో మరి ఒక బాబు పుట్టుంటే మీరేం చేయాలా అంటే అతన్ని చంపివేయండి. ఆడపిల్ల పుట్టుంటే వదిలేయండి, కానీ అబ్బాయి పుట్టుంటే చంపేయండి అని ఒక శాసనం రిలీజ్ చేశాడు. అయితే ఆ శాసనం వల్ల వీరు భయపడిపోయి ఆ బాబు పుట్టిన తర్వాత ఒక 3 నెలలు ఎంతో కష్టంగా, ఎంతో డిఫికల్ట్గా ఒక 3 months వాళ్ళు ఏం చేయగలిగారు అని అంటే వారింట్లో దాచగలిగారు. ఆ తల్లి మరి పాలు పెట్టి దాచగలిగింది. బాబు పుడితే, ఒక పాప కానీ బాబు కానీ పుడితే 3 నెలల పాలు పెడితే సరిపోద్దా అండి? ఆ బాబు బతుకుతాడా? పాలు లేకన్నా ఆ బాబు ఉండగలడా? కానీ వాళ్ళు చాలా కష్టంతో
ఒక 3 నెలలు వారు ఉంచగలిగారు. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానిని జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి వద్దన జమ్ములో దానిని ఉంచగా, ఒక పెట్టి లాంటిది చేసి మరి జమ్ము ఇవన్నీ పెట్టి చక్కగా గమ్ము లాంటిది పెట్టి దానికి మంచిగా చేసి ఏం చేశారంటే మరి ఏట్లో వదిలేశారంట. ఏటి ఒడ్డున అంటే ఒక నది, ఆ నదిలో వాళ్ళు వదిలేశారు. జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వానిని అక్క దూరముగా నిల్చుండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి యొద్దున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూసి తన పనికెత్తే నొకతెను పంపి దానిని తెప్పించి, మరి వీళ్ళు భయపడిపోయారు కదా, మరి ఆ బాబు ఉన్నాడంటే ఈ కుటుంబాన్ని కూడా చంపేస్తారు, ఎన్నాళ్ళు నువ్వు దాస్తావా అని చెప్పి ఈ కుటుంబంలో ఉన్న తల్లి మరి భర్త ఇంక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేస్తారు. సో అదే భయముతో వాళ్ళు ఏం చేశారంటే మరి ఈ అబ్బాయిని వదిలేయాలా అని చెప్పేసి ఆ కుమారుని ఏం చేశారంటే ఎంతో బాధతో ఒక పెట్టి లాంటిది తయారు చేసి ఆ పెట్టిని ఆ నదిలో వదిలేయడం జరిగింది. ఆ పెట్టిని ఆ యొక్క నదిలో మరి వదిలేయడం జరిగింది ఎంతో బాధతో. మరి ఆ పెట్టి ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఏముంటుంది అని చేయడానికి వాళ్ళ అక్కను దాన్ని చూసుకోవడానికి, ఆమె చిన్నది మిరియం మనకి అందరికీ తెలుసు, మరి ఆమెని ఆ యొక్క పెట్టి చూసుకోవడానికి విడిచిపెట్టారు. అదైన తర్వాత మరి అది ఆ నది గుండా వెళ్తూ ఉండగా అప్పుడే ఈ యొక్క మరి ఈ ఫరో వాళ్ళ కుమార్తె వచ్చింది, చూస్తుంది, ఇది ఏందా అనేసి ఆ యొక్క పనికత్తెను పంపించింది. ఆమె స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆమె ఫరో కుమార్తె ఆమె ఆ పెట్టెను తెమ్మనేసి మరి ఆమె యొక్క పని కత్తెను పంపించింది. ఆ తర్వాత 6వ వచనంలో, తెరిచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని అందు కనికరించి, ఇది మనం థీమ్ కింద ఇచ్చాం చూడండి, చూచి వాని అందు కనికరించి, చూసింది పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి వాని అందు కనికరించి. చూడండి, వాళ్ళ డాడీయే క్రూరంగా అబ్బాయిలు పుడితే చంపేయండి, మగపిల్లలు పుడితే చంపేయండి అని చెప్పే వ్యక్తి ఆయన. మరి ఆమె కుమార్తె ఆమెను చూసిన తర్వాత ఏమంట, ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, ఇది పుట్టకపోతే ఆ రోజు మోషే చనిపోయేవాడు, ఆ తర్వాత ఎక్సోడస్ కనిపించేది కాదు. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం కాండం మనకు కనిపించేదే కాదు. భూమి సృష్టి ఎలా జరిగిందనేది తెలిసేదే కాదు. ఎందుకు ఇవి రాసింది ఎవరు? మోషే మరణిస్తే మనకి ఇంకా ఏం జరిగేదే కాదు. ఆ కనికరము పుట్టించింది ఎవరు? దేవుడు. క్రూరులో కూడా ఆ దేవుడు మరి తండ్రి అయిన మన దేవుడు ఏం చేయగలడు? ఆ కనికరాన్ని పుట్టించగలడు. అందుకే కదా నేను మార్నింగ్ ఫస్ట్లో ప్రేయర్ చేసినప్పుడు, అయ్యా మాకెవరు దిక్కు లేరయ్యా, నువ్వే దిక్కు, నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, ఎంతో మోసాలు జరుగుతున్నాయి, ఎంతో డేంజర్ జరుగుతుంది, అయినప్పుడు కూడా నువ్వు అద్భుతం జరిగించాయా, నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, నువ్వు తండ్రిగా రండి అని మన తండ్రి అయిన దేవునికి నేను మొదటగా ప్రార్థన చేసినప్పుడు ఉచ్చరించాను. చూడండి, ఇక్కడ వాని అందు కనికరించి, ఎవని అందు కనికరించాడు? ఆ మోషే అందు మరి కనికరం పుట్టింది. ఆ 3 నెలల బాబుని చూసి ఆ ఫరో కుమార్తె కనికరము కలిగింది, ఆమెకి కనికరం కలిగింది. దేవుడు ఆ కనికరాన్ని పుట్టించాడు. కనికరం కలిగింది. కనికరించి వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడాయనను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలతో ఒక దానిని పిలుచుకొని వద్దునా అనను. చూడండి, నేనేమంటున్నానంటే, ఇప్పుడు 1 నుంచి మనం 6 వచనాల దాకా మనం చూసాము. దాంట్లో మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, దాని ద్వారా మనకేం చేయొచ్చు అంటే, చూడండి, మోషే మరి దేవుడు ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుడు అభిషేకించబడిన వ్యక్తి. తన స్వరూపంలో మరి తనకంటూ ఒక ప్రణాళిక, తనకంటూ ఒక కాలింగ్, తనకంటూ ఒక అభిషేకం ఉన్న వ్యక్తి మోషే. అయితే అలాంటి వ్యక్తిని మరి చంపేయాలని సైతాన్ గాడు ముందుగానే ఫరో ద్వారా ఒక ఆజ్ఞను రిలీజ్ చేశాడు.
అబ్బాయిలు పుడితే చంపేయండి అని, మగ శిశువు పుడితే ఆ దేశంలో ఈజిప్ట్లో చంపే అనేసి మరి ఏం చేశారు అని అంటే ఆ ఆజ్ఞను రిలీజ్ చేసింది ఆ సైతాన్ గాడి యొక్క ప్లానే. కానీ దేవుడు అద్భుతంగా 3 నెలలు వారి కుటుంబంలో జీవించడం జరిగింది. అంతేకాదు గొప్ప అద్భుతం ఏందయ్యా అని అంటే ఆ 3 నెలల తర్వాత బయటపడ్డారు, నదిలో విడిచిపెట్టారు. ఆ నది మంచిది అనుకుంటున్నారా? చాలా మంచిది అని అనుకుంటున్నారా మీరు? ఆ నదిలో క్రొకోడైల్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ముసళ్ళు ఎక్కువ ఉండే నది అంటారు, చాలా డేంజరస్ నది. అలాంటి నదిలో కూడా ఎంతో ప్రొటెక్షన్ ఇచ్చాడు దేవుడు. వాళ్ళ అక్క చూడొచ్చు, వాళ్ళ అక్క చూస్తుంది అంతే, ఒడ్డున ఉండి అసలు ఏమవుతుంది, ఆ బాబు ఎక్కడి దాకా వెళ్తున్నాడు, ఏం జరుగుతుంది అనేది తను చూస్తుంది అంతే. కానీ ప్రొటెక్షన్ ఉంది. మన దేవుడు మనల్ని పుట్టించిన ఆ పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ ఫుల్ఫిల్మెంట్ కాకన్నా మనల్ని చంపేయడు. ఆ మరణం మనకి ముట్టదు, ఆ శత్రువు మనల్ని చంపేయలేడు. ఇది సత్యం. దేవుడు దేనికోసమైతే మనల్ని పుట్టించాడో అది ఫుల్ఫిల్ అయినంత వరకు సైతాన్ గడుక మనకి బాధ పెట్టగలడు, వ్యాధి తీసుకురాగలడు, వ్యాధులను పెట్టగలడు, సమస్యలు తీసుకురాగలడు, ప్రజల చేత మోసం చేయించగలడు. మనం అన్యాయంగా కొన్ని సమస్యలు ఎదుర్కోగలము, కానీ మనల్ని చంపే హక్కు సైతాన్ గడికి లేదు. ఆ హక్కు లేదు, వాడు చెయ్యలేడు. అయితే వాళ్ళక్క ఏమీ చేయలేని పరిస్థితి, వాళ్ళ నాన్న ఏమీ చేయలేని పరిస్థితి, వాళ్ళ అమ్మ ఏమీ చేయలేని పరిస్థితి, వారి కుటుంబం ఉన్నారు కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఆ స్థితిలో వాళ్ళు ఏం చేశారంటే ఆ బాబును ఒక పిట్లా తయారు చేసి ఆ పిట్లో వదిలేశారు. ఆ పిట్లో వదిలేయడము మరి దేవుడే కనికరించి తన చిత్తం నిరూపించుకోవడానికి ఎక్కడ పెడితే రైట్ ప్లేసో, ఎక్కడుంటే కేర్ ఉంటుందో, ఎక్కడుంటే తన బలాఢ్యుడుగాను జ్ఞానవంతుడిగాను సేఫ్టీగాను ఉండగలడో, ఎక్కడుంటే తనకి ఎవరు చంపకన్నా మరి ఎవరు తనకి ముట్టకన్నా ఉంటారో అలాంటి స్థలానికి దేవుడు తీసుకొచ్చాడు. ఇంక అయిపోయింది, మోసే పని అయిపోయిందని అనుకుంది సైతాన్. ఆ నదిలో వదిలేశారు. ఏ చేపో, ఏ ముసలో, ఏ పామో, ఏ విషపూరితమైన మరి ఏదో పురుగో, ఏ పామో మరి కుట్టి చస్తాడు. అయిపోయింది మోసే పని. ఇంకా ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ బానిసత్వంలో తీసుకొచ్చేది ఎవరు లేరు, ఇంకా నేనే, దేవుని చిత్తం ఇక్కడ ఆగిపోతుంది, మోసే చనిపోబోతున్నాడు, అయిపోయింది మోసే పని అని సైతాన్ గడు అనుకుంటున్నాడు వాడు అలాగా. కానీ మన దేవుడు వదిలేస్తాడా? మన దేవుడు వదిలే దేవుడా? మన దేవుడు మరణపు పడకల మీద నుంచి మమ్మల్ని లేవనెత్తగల సామర్థ్యుడు ఆయన. మనం ఆయన్ని వేడుకున్నప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు, మరి తండ్రి నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అని అనుకున్నప్పుడు ఆయన మన కొరకు దిగొచ్చే దేవుడు. నా విషయంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. జార్ఖండ్లో నేను మిషనరీగా పనిచేస్తున్నప్పుడు ఒంటరిగా రూమ్లో ఉన్న గుండెల్లో చెప్పలేని నొప్పి. ఎందుకంటే నార్త్ ఇండియన్ ఫుడ్ మనకు తెలిసిందే. నేను ఆ అడవుల్లో సేవ చేస్తూ వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళమే. వారు ఏం పెడితే అదే తినేవాళ్ళమే. రొట్లు, ఆ యొక్క చపాతీలా చేసేవారు. డిఫరెంట్ చపాతీ అంటే ఆ గోధుమ అదొక్కటే కాదండి, వేరేది వాడేవారు. మరలా వాళ్ళు కారము ఎక్కువ ఇచ్చేవారు. అది అసలు నాకు పడేది కాదు. చపాతీలు ఎక్కువ తినేది అసలు ఇంట్లో మేము ఎక్కువ తినము. చపాతీలు ఎక్కువ ఫుడ్ వీటికే, బిర్యానీ ఇలాంటివి మన సౌత్ ఫుడ్ మనకు తెలిసిందే, ఇడ్లీ పూరి. కానీ అక్కడ చపాతీ, మార్నింగ్ చపాతీ ఇస్తారు, నైట్ చపాతీ తింటే మధ్యాహ్నమే తింటారు అన్నం. అది కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసేయగలరు అలాంటి వాళ్ళు అనమాట. మధ్యాహ్నం ఒక్క పూటే అన్నం తింటారు, మార్నింగ్ నైట్ అదే. మాకు కూడా అదే పెట్టేవారు. వాళ్ళు ఏం తింటారు అదే పెట్టేవారు, అదే తినేవాళ్ళం సంతోషంగా. వాళ్ళతో కలిసిపోయే వాళ్ళమే, వాళ్ళతో ఉండేవాళ్ళమే. మరి అలాగా సువార్త చేసుకుంటూ, మరి దేవుని వాక్యాన్ని పంచుకుంటూ, వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో ప్రార్థనలు చేసుకుంటూ, ఆరాధనలు పెట్టుకుంటూ, వాక్యం ఎలాగా, ప్రార్థన ఎలా చేయాలా, దేవుని ఎలా నమ్ముకోవాలా, అసలు యేసుక్రీస్తు అంటే ఎవరు, అవన్నీ చెప్పుకుంటూ వాళ్ళతో పాటు ఉండడము. మరి అలా చేస్తూ ఉండగా, నా మిషనరీ వర్క్ చేస్తూ ఉండగా నాకు చాలా బలహీనత నాలో చోటు చేసుకుంది. ఇంకా నేను చాలా హెల్త్ ప్రాబ్లం కూడా అనుభవించా. ఒకనొక రోజున మరి రాంచీలో నేను ఉన్నప్పుడు చాలా నొప్పి, జార్ఖండ్లో ఆ యొక్క గుండెల్లో చాలా నొప్పి వస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం బాగా వస్తుంది.
నా పక్కన ఎవరు లేరు. నేను ఫోన్ చేసినా కూడా ఆంధ్ర నుంచి రావాలంటే అంత స్పీడ్గా రాలేదు. అంత భయంకరమైన స్థితి, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. నేను ఒకటే అనుకున్నాను, ఇది చివరి దినాలేమో నాకు, ఓకే అని చెప్పుకొని చూద్దాము అని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. నాకు ఇలాగ తత్కాల్లో కావాలి టికెట్ అంటే తత్కాల్లో ఫుల్ అయిపోయింది బాబు అన్నారు. ఓకే, ఈరోజు అయితే మరి వెళ్ళడానికి అవ్వట్లేదు, ఈరోజైతే మరి వెళ్ళలేము, వాళ్ళు ఎక్కడికక్కడ తోసేస్తారు, ఇంకా జనరల్లో నేను వెళ్ళలేను, కష్టము అని చెప్పి రేపటికి రిజర్వేషన్ చేసిన టికెట్ ఇవ్వండి, అది ఎంత వెయిటింగ్ లిస్ట్ అయినా పర్లేదు మీరు ఇచ్చేయండి అన్న. అది తీసుకున్నాను. మరి 80లో ఉంది వెయిటింగ్ లిస్టు. ధన్బాద్ ఎక్స్ప్రెస్ రాంచీ నుంచి మనకి ఇక్కడ విశాఖపట్నంకి. అయితే ఆ ట్రైన్కి 80లో ఉంది. అయినప్పుడు నేను తీసుకొని నేను నెక్స్ట్ రోజు ఎలాగోకలాగా నేను కొన్ని గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ని ఇలాగ వాడి నేను వచ్చేసాక మరి దేవుడు నాకు అద్భుతంగా ఆ 80లో ఉన్న ఆ యొక్క ఆ కన్ఫర్మ్ కాని టికెట్ వెయిటింగ్ లిస్టుది నాకు సీట్ వచ్చేటట్లుగా దేవుడు అద్భుతం చేశాడు. అసలు అద్భుతం అది. నేను ట్రైన్ ఎక్కినంత వరకు నాకు కన్ఫర్మ్ కాలే, ట్రైన్ ఎక్కిన తర్వాత నాకు సీట్ కన్ఫర్మ్ అయింది. దేవుడు నిజంగా అసలు అలా నాకు కాకపోతే నేను ఎక్కడ కూర్చునేవాడినో, అసలు ఆ నొప్పి ఎలా భరించేవాడినో, ఎలా ఉండేవాడినో నాకే తెలిసేది కాదు. అలాంటి స్థితిలో దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాతో ఉన్నాడు, నన్ను వదిలేలేదు, నన్ను చంపేలేదు. ఎందుకంటే దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన అభిషేకించిన వ్యక్తులం మేము, ఆయన సేవ చేసే వ్యక్తులమే. ఆయన పని ఉంది, ఆయన పని పూర్తి కాకుండా ఎవరు మనకు ముట్టలేరు. వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కానీ అది మనల్ని చంపేయదు. చంపడానికి వాటికి హక్కు లేదు. మన దేవుడు మన పక్షాన ఉండగా మనకి ఏ విరోధి మనం ముందు నిలవలేడు. మోషే కూడా అలాగే, ఇంకా నదిలో వదిలేశారు, నదిలో ప్రవాహంలో కొట్టుకొని చస్తాడు అని అనుకున్నారు. కానీ ఏ స్థలానికి చేరాలో ఆ స్థలానికి దేవుడు చేర్పించాడు. ఎక్కడికి చేర్పించాడు అని అంటే, ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ ఫరో కుమార్తె స్నానం చేస్తున్న స్థలానికి, అది కూడా ఆమె కళ్ళ ముందుకి ఆ పెట్టి లాగింది. ఎంత గ్రేట్ అది! ఆ నాచులో ఆగిపోయింది. అది ఎంత అద్భుతం! దేవుడు ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపించగల దేవుడు, మన అంత సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు ఒక్కడే. ఆయన మీద నమ్మికించేవాడికి ఎప్పుడు కూడా ఓడిపోయేటట్లు చేయడు మన దేవుడు. ఆయన వెళ్ళారు. మరి దేవుడు అద్భుతంగా మోషేను అక్కడ కాపాడి మరి ఫరో కూతురు యొక్క దృష్టిలో పడేటట్లు చేశాడు. మనకు కూడా ఈరోజు ఈ లైవ్ చూస్తున్నవారు, ఈ వాక్యం చూస్తున్నవారు, మీ పని అయిపోయిందని అంటున్నారా? మీ కుటుంబం వల్ల చేత కావట్లేదా మిమ్మల్ని సహాయం చేయడానికి? మీ అన్న, మీ అమ్మ, మీ తల్లి, మీ అక్క, చెల్లి, మీరు ఎవరు కూడా హెల్ప్ చేయలేకపోతున్నారా? మీ కుటుంబానికి నిన్ను ఎవరు హెల్ప్ చేయట్లేదా? నిస్సహాయ స్థితిలో ఉన్నారా? అయినా కూడా తండ్రి అనే దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, ఒక రక్తపు బొట్టును తల్లి కడుపులో ఎముకలు గాను, మాంసము గాను, గుండె గాను, లివర్ గాను, కళ్ళు గాను, ప్రాణాత్మ శరీరాలు పెట్టి ఒక రక్తపు బొట్టును మార్చిన దేవుడు, ఆయనకి తెలుసు సమస్తం. నిన్ను ఎలా కాపాడుకోవాలో, ఎక్కడ పెట్టాలో, ప్రొటెక్షన్ ఇచ్చి నేను ఏం చేయాలో. ఆయన యందు నమ్మిక ఉంచేవారు ఎన్నడూ మోసపోడు. ఆయన మోషేని కాపాడుకున్నాడు. అంతేకాదు, మనం రెండో దీంట్లో కూడా చూద్దాము. మరి మోషేని కాపాడి ఆమె హృదయంలో కనికరమును పుట్టించాడు. వండర్! మన దేవుడు కూడా మనల్ని కాపాడి మనకు వ్యతిరేకంగా ఉన్న వారి దగ్గరే వారి హృదయాల్లోనే కనికరం పుట్టిస్తాడు. యేసు నామములో ఇది జరుగుతుంది మీ జీవితంలో ప్రవచనముగా. ఆమేన్. రిసీవ్ చేసుకోండి. ఆమేన్, ఆమేన్. అలాగే మరలా మనం 7వ వచనంలో చూస్తే, అప్పుడు మరి చదివాం కదా, ఆ ఫరో కుమార్తె, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలతో ఒక దానిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానిని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా.
వాళ్ళ అక్క ఆ ఒడ్డుని చూస్తూ ఉండగా ఎప్పుడైతే ఫరో కుమార్తె తీసుకుందో వెంటనే ఈమె వచ్చింది. ఆమె కనికరపడడం, కొద్దిగా మంచిగా మాట్లాడడం అవన్నీ చూసి వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆవిడొచ్చింది. వాళ్ళ అక్క మిరియం వచ్చి ఏం చేసిందంటే, మేడం గారు, మీకోసం నేను ఒక హెబ్రీ తల్లిలో ఒక తల్లిని తీసుకొస్తాను ఈ బాబుని పెంచడానికి, పాలిచ్చి పెంచడానికి అని తను జ్ఞానంగా మాట్లాడింది. ఆ జ్ఞానం కూడా దేవుడు ఇచ్చాడు. ఆ అమ్మాయి చిన్న వయసులో దేవుడే ఇచ్చాడు. ఆమె అలా మాట్లాడగానే ధైర్యంగా, మరి ఫరో కుమార్తెతో మాట్లాడాలంటే జ్ఞానం కావాలా? ఎలాగంటే అలా వెళ్ళిపోయి ఒక సాధారణమైన వ్యక్తి, ఒక బానిసలు వెళ్ళి మాట్లాడడానికి అంత సీన్ లేదు. కానీ దేవుడే ఆమె పక్షాన, పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఉండి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో అది మాట్లాడించాడు. మనకు న్యూ టెస్ట్మెంట్లో తెలుసు. ఆ సందర్భంలో ఏం మాట్లాడాలో అది మాట్లాడించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఆమెలో ఆ క్రియ జరిగింది. ఆ రోజు జరిగినప్పుడు ఆ ఫరో కుమార్తె చెప్పింది కదా, సరే నువ్వు వెళ్ళి హెబ్రీలో ఒక స్త్రీని తీసుకుంటా అని అంటే ఆమె వెళ్ళి వారి సొంత తల్లినే తీసుకొచ్చి, ఎంత గొప్ప దేవుడు మనకి, ఎంత గొప్ప దేవుడు. వాళ్ళ తండ్రి ఏమొచ్చి పిల్లలందరూ చంపే అని ఒక శాసనాన్ని పుట్టిస్తే వాళ్ళ కుమార్తె ఆ శాసనాన్ని బ్రేక్ చేసింది. ఒక కుమారుని తీసుకొని పెంచడానికి ఇంకొక తల్లిని, అంటే అదే కుటుంబంలో దేవుడు ఉండులాగన. అంతేకాదంట, ఏం చెప్తున్నారంటే మరి 9వ వచనంలో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానిని పాలిచ్చి పెంచుము. చూడండి, ఎవరు చెప్తే అక్కడ కార్యం జరుగుతుందో, ఎవరు హృదయము త్రిప్పబడాలో, రాజు శాసనాన్ని మార్చగల శక్తి ఎవరికుందో అక్కడికే దేవుడు తీసుకెళ్ళాడు. ఆమె ద్వారానే పాలిచ్చి పెంచుము నా కొరకు. ఆవిడంటుంది ఇప్పుడు నా కొరకు పాలిచ్చి పెంచు అని అంటుంది. నేను నీకు జీతం ఇచ్చేదను, జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. మన దేవుడు ఎక్కడ మనం ఓడిపోతాము, ఎక్కడ మనం బలహీనమైపోతామో, ఎక్కడ మనము మరి ఇంకా అయిపోయింది ఇక్కడ అని అనుకుంటామో అక్కడే మార్గాలు తెరవగల గొప్ప సార్వభౌముడు మన దేవుడు. ఆమేన్. సర్వశక్తిమంతుడు మన దేవుడు. ఆయన ఆశ్రయించే వారికి, ఆయన నమ్ము వారికి మార్గం సరళం చేయగల దేవుడు, ఇరుకులో విశాలతను పుట్టించే దేవుడు మన దేవుడు. ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు. అంతేకాదు మరి ఏమంట, జీతం ఇస్తానని అంటుంది ఆవిడ. మరలా సొంత తల్లి తను తీసుకెళ్ళింది. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. రాజరకపు జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఎక్కడ పెరగాలో అక్కడ పెరగాల. బయట పెరిగితే చంపేస్తాడు. ఇది యూదుడు, హెబ్రీయుడు చంపేయండి అని అంటారు. బయట అయితే అదే రాజరకపు జీవితంలో కుమార్తె, ఆమె ఫరో కుమార్తె పక్కనుంటే ఎవడైనా అనగలడా ఆ మాట? అరే నువ్వు బానిసవురా అని ఎవరైనా అనగలరా? లేదు. ఆమె ఇప్పుడు మోషే ఎవరి కుమారుడు అయ్యాడట? 10వ వచనంలో, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతనిని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమెకు కుమారుడాయను. అంటే ఇప్పుడు ఫరో కుమార్తెకి ఈ బానిస కొడుకు మోషే గారు ఏమయ్యాడు? ఆమెకు కుమారుడుగా. అరే పుట్టగానే చంపేయండి అని అన్నారు ఫరో గారు. కానీ ఇప్పుడు ఆమె కుమార్తెకు కుమారుడుగా, పుట్టకపోయినా కూడా కుమారుడుగా ఇప్పుడు దేవుడు ఉంచాడు. ఈ కార్యం ఎవరి వల్ల సాధ్యమవుద్ది? మోషే తల్లి వల్ల అవుతుందా? మోషే తండ్రి వల్ల అవుతుందా? మోషే అక్క వల్ల? మోషే అన్న వల్ల? ఇంకెవరి వల్ల అది సాధ్యమా? అసాధ్యం. ఒక్క దేవునికి మాత్రమే సాధ్యము. ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? సమస్యల్లో ఉన్నావా? వ్యాధుల్లో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? మనము ఎంత అరిచినా, ఎంత దుఃఖపడినా, ఎంత చేసినా కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మనకు అద్భుతాలు జరుగుతాయి. కొన్నిసార్లు మనం మూర్ఖంగా చేస్తాము, కొన్నిసార్లు మనం బుద్ధిహీనులుగా చేస్తాము, కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా చేస్తుంటాం. కానీ సైతాన్ గాడు వాడు ప్లాన్స్తో వచ్చి మనల్ని హంతం చేయాలనుకుంటాడు, నాశనం చేయాలనుకుంటాడు. కానీ వాడు గెలవలేడు. వాడు మనకు బాధ పెట్టగలడు, వ్యాధి తీసుకురాగలడు, ఇంకేదైనా చేయగలడు, కానీ దేవుని చిత్తాన్ని ఆపలేడు.
దేవుని చిత్తాన్ని ఆపలేడు. ఈరోజు ఇలాంటి బాధలో ఉన్నావా? మోషే తన తల్లి తండ్రి, అన్నయ్య, అక్క ఎవరు కూడా అతనికి సహాయం చేయలేకపోయారు. ఈరోజు నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావా? నువ్వు అలాంటి బాధలో ఉన్నావా? దేవుడే దిగి వస్తున్నాడు నీకు అద్భుతం చేయడానికి. ఆ దేవుడే నిన్ను సృష్టించిన సృష్టికర్తే ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు నమ్ము. నజరేయుడగు యేసుక్రీస్తు యొక్క మహిమను నువ్వు చూస్తావు. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ మీద రిలీజ్ అవుద్ది. ఇప్పుడే ఇస్తున్నాము, అది రిలీజ్ అవును గాక ఇప్పుడే. నీ తల్లి, నీ తండ్రి, నీ అక్క, నీ చెల్లి, నీ తమ్ముడు, నీ అన్న, నీ బంధువులు, నీ స్నేహితులు చేయలేని గొప్ప కార్యాలు నీ కొరకు తండ్రి అయిన దేవుడు చేయబోతున్నాడు. యేసుక్రీస్తు నామములో అది మీ జీవితాల్లో జరుగునుగాక. ఆ తర్వాత ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. అతనికి మంచి పేరు పెట్టారు. స్నేహితులారా, మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. మన దేవుడు సార్వభౌముడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సర్వ అధికారం కలిగిన దేవుడు మన దేవుడు. సర్వ సృష్టిని శాసించగల సర్వ అధికారం ఆయనకు ఉంది. మత్తయి సువార్త 10:1-2 మరి 8 వచనాల్లో ఏముంది అని అంటే, శిష్యుల్ని పిలిచి, ఇదిగో ఎవరైతే రోగాల చేత బాధపడుతున్నారో, నానా విధ రోగాల చేత బాధపడుతున్న వారికి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి, అక్కడ వారు స్వస్థత పొందుకుంటారు. ఎవరైతే దురాత్మల చేత బాధపడుతున్నారో, శాతపడి శక్తుల చేత, శుద్ర శక్తుల చేత, దురాత్మల చేత ఎవరైతే బాధపడుతున్నారో వారికి ప్రార్థన చేయండి, వారు విడుదల పొందుతారు. మరి 8వ వచనంలో చూస్తే, ఎవరైతే మరణపు పడకల మీద ఉన్నారో వారికి వెళ్ళి ప్రార్థన చేయండి, మరణించే వారిని లేవనెత్తండి అని అన్నాడు దేవుడు. ఈ అధికారం చేత మనం నింపబడదుము గాక. మోషేకి ఇచ్చిన ఆదరణ మన జీవితంలో కూడా వచ్చును గాక. మోషేకి వారి కుటుంబం ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి మన కుటుంబంలో కూడా అలా ఉందా? ఫైనాన్షియల్ ప్రాబ్లం నీకు బాగా బలహీనం చేస్తుందా? నీ ఫ్యామిలీ నిన్ను సపోర్ట్ చేయలేకపోతుందా? అయ్యో, నీ బాధను ఎరిగి నిన్ను సొంత స్నేహితులు, సొంత బంధువులు, సొంత కుటుంబం నిన్ను సహాయం చేయలేని స్థితిలో ఉన్నారా? కానీ దేవుడు ఈరోజు నీ కొరకు కొత్త డోర్స్ ఓపెన్ చేయను గాక. తెరవబడును గాక యేసుక్రీస్తున్నాము. ఈరోజు మనం ప్రార్థన చేద్దాము. దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఈ వాగ్దానాలు మోసే జీవితంలో ఏ రీతిగా అయితే నెరవేర్చబడ్డాయో మన జీవితంలో కూడా ఈ వాగ్దానాలు పరిపూర్ణంగా నెరవేర్చబడాలా. మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు వాక్యము మనం చూసాం కదా, నిర్గమకాండము 2:1-10 వచనంలో మనం చూసాము. దేవుడు వారి కుటుంబం ఫెయిల్ అయినా దేవుడు ఫెయిల్ అవ్వలే. అందరూ చేయి విడిచేసినా దేవుడు చేయి విడవలే. అతను కూడా పోనీ ఏదైనా చేయగలడా? ఆ బాల్యంలో అతనేం చేయగలడు? అతని జ్ఞానం, అతని బుద్ధి, అతని శక్తి, అతని ధైర్యం ఎంత అయినప్పుడు కూడా దేవుడు చెయ్యి విడవలేదు. చెయ్యి విడిచే దేవుడు కాదు. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈరోజు మోషే జీవితం ద్వారా మాతో మాట్లాడావు, నీకు వందనాలు. అయ్యా మోషే నాయన తన తల్లి గర్భంలో వచ్చినప్పటి నుంచి సమస్యలే ప్రభు. అయా పర్వతే, అయా నా తండ్రి, ఇదిగో మగ పిల్లలు, ఇశ్రాయేలుకి పుట్టిన మగ పిల్లలందరినీ చంపే అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అయా మోషేని నువ్వు రక్షించావయ్యా. తన పైన నీ చిత్తం ఉంది, నీ ప్రణాళిక ఉంది నాయన. అతను చనిపోతే అయా నా తండ్రి ఎన్నో ఆగిపోతాయి నాయన. నువ్వెంతో అభిషేకించావు ఆయనకి. నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేయాలో కూడా నా తండ్రి నీకు తెలుసు ప్రభు. అయ్యా వారి తల్లి, వారి తండ్రి, వారి అక్క, వారి అన్న, వాళ్ళ ఎవరినో కూడా అతనికి ఏమీ చేయలేకపోయారు. కానీ ప్రభు అయ్యా ఇదిగో నా తండ్రి నాయన, నువ్వు ఉన్నావు, అతని సమస్యలు నువ్వు ఉన్నావయ్యా. అయా నదిలో విడిచిపెట్టినప్పుడు సైతాన్ గాడు అనుకొని ఉండొచ్చు, వీడైపోయాడు, వీడి పని అయిపోయింది. అయా నా తండ్రి, ఇలాంటి స్థితిలో ఎంతోమంది ఉన్నారు ప్రభా. అయా వారు కన్నీరు కారుస్తున్నారు ప్రభా. అయా వ్యాధుల్లోని, బాధల్లోని, అయా సమస్యల్లోని, అయా సొంత వారే మోసం చేసి మోసాల్లో ఉండిపోయినారు ప్రభా. అయా నా తండ్రి నాయన, అయా నా తండ్రి ట్రీట్మెంట్ సరిగ్గా జరగక, అయా నా తండ్రి నాయన డాక్టర్స్ దగ్గర అయా నా తండ్రి ఎంతోమంది బాధపడుతున్నారు. అయా నా తండ్రి స్వార్థపు ప్రజల దగ్గర ఎంతోమంది నా తండ్రి నీ కుమారులు, కుమార్తెలు బాధపడుతున్నారు. అయా నా తండ్రి నాయన, అయా నా తండ్రి మీ కృప చూపించండి అయ్యా.
నా తండ్రి నాయన ఎన్నో దురాత్మల చేత, శాతపడి శక్తుల చేత, శుద్ర శక్తుల చేత బాధపడుతున్నారు అయ్యా. ఎంతోమంది పిల్లలు లేకన్నా, జాబులు లేకన్నా, నాయన సరిగ్గా చదువుకొని మంచిగా చదువుకొని జాబులు పొందుకోవాలంటే జాబులు లేకన్నా అయా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయా నా తండ్రి నాయన, సొంత ఇల్లులు లేక అయా నా తండ్రి, మ్యారేజ్లు కాక అయ్యా ఎంతోమంది బాధపడుతున్నారు. నజరేయుడగు యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ఎలాగైతే మోషేని అయా ఫరో కుమార్తెకి నువ్వు ఇచ్చి ఆమెలో కనికరం పుట్టించావు, ఒక కొత్త డోర్ ఓపెన్ చేసావు, ఒక కొత్త మార్గం ఓపెన్ చేసావు. నజరేయుడగు యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ వాక్యం చూస్తున్న వారిలో నా తండ్రి ఈ కొత్త డోర్స్ ఓపెన్ అవునుగా యేసు నామంలో, కొత్త మార్గాలు తెరవబడినగా కొరకు యేసు క్రీస్తు నామంలో నాయన. ఎవరైతే వ్యాధుల చేత, రోగాల చేత, బాధల చేత నాయన అయ్యా పీడింపబడుతున్నారు, నజరేయుడగు యేసు క్రీస్తు నామములో ఇప్పుడే నీ అభిషేకం వారి మీద రిలీజ్ చేస్తున్నాను. మరణపు పడకల మీద ఉన్నవారు లేవనెత్తబడాలా, పరిపూర్ణ స్వస్థత రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడు వేస్తున్నాము. యేసు క్రీస్తు నామములో వారు స్వస్థత పొందుదురుగాక, అద్భుతాలు జరుగునుగాక వారి జీవితాల్లో. అయా దురాత్మల చేత, నానావిధ రోగాలు నాయన, నానావిధ నా తండ్రి అయా, నా తండ్రి అయా శాతపడి శక్తుల చేత, శుద్ర శక్తుల చేత బాధపడుతున్నారు. ఇప్పుడేమి యొక్క అగ్ని వారి మీద దిగి రావాలి, ఆ దురాత్మలు కాలి బూడిదైపోవాలి వేస్తున్నామమ్మా. మీరు అద్భుతాలు జరిగించి, ఆశ్చర్యకార్యాలు జరిగించు, నీ నామాన్ని మహింపరచుకో, నీ చిత్తమే జరిగించు ప్రభువా. అయ్యా మా వల్ల ఏమీ కాదు ప్రభువా, మా వల్ల ఏమీ కాదు నాయన. అయ్యా మేము ఉట్టివారం ప్రభువా, మేము ఉట్టివారం నా తండ్రి, మేము ఉట్టివారం నా తండ్రి. మా పట్ల దయ చూపించు అయ్యా నా తండ్రి. నేనెంతో సఫర్ అయినప్పుడు మిషనరీగా నాయన ఉండి అయ్యా, నేనెంతో సఫర్ అయిన ప్రభువా, ఎన్నో నాయన నొప్పులు గుండా నేను వచ్చాను అయ్యా. నాకు ట్రీట్మెంట్ జరిగినప్పుడు కూడా నువ్వు ఉన్నావు, నాకు సహాయం చేసావు ప్రభువా. అయ్యా ఆంధ్ర నా తండ్రి అయ్యా, ఇంకా నేను ఉండనేమో, చివరిగా ఒకసారి వాళ్ళకి చూసేసి నేను చనిపోవాలన్న సమయంలో కూడా నాతో ఉండి నన్ను రక్షించావు అయ్యా, నన్ను దీవించావు, నాకు స్వస్థత ఇచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాయన నేను స్వస్థత పోయిందని ప్రభువా. అయ్యా అట్టి రీతిగా నిన్న తండ్రి నాయన వీరిని కూడా మీరు దీవిస్తున్నారు, నీకు వందనాలు నాయన. నన్ను మేలు చేసిన, మోసేకు మేలు చేసిన దేవుడా, ఈ నాయన ఈ వాక్యం చూస్తున్న వారికి కూడా మీరు అద్భుతాలు జరిగించు, ఆశ్చర్యకార్యాలు జరిగించు. ఫైనాన్షియల్ ప్రాబ్లంతో ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. అరే వారి బిజినెస్ని దీవించండి ప్రభు, వారి చిన్న చిన్న పనుల్ని దీవించండి, వారి చిన్న చిన్న జాబులు దీవించండి అయ్యా. జాబులు లేని వారికి జాబులు, పిల్లలు కాని వారికి పిల్లలు అయ్యా నా తండ్రి, పిల్లలు లేని వారికి పిల్లలు అయ్యా దీవించండి ప్రభు, ఆశీర్వదించండి, ఓపెన్ చేయండి ఈరోజే నా వారి గర్భాలు తెరవబడునుగాక యేసునామములో. కనని గర్భము యేసునామములో ఇప్పుడే తెరవబడునుగాక యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం. ప్రభు మీ అద్భుతం జరిగించు, మీ ఆశ్చర్యకార్యాలు జరిగించు, నీ నామాన్ని మహింపరచుకో, నీ చిత్తమే జరిగించు ప్రభు. నేను ప్రార్థిస్తుంది, నా ప్రార్థన ఆలకించినందుకు నీ నామాన్ని మహింపరచుకోమని, నీ చిత్తమే జరిగించుకోమని నీకు సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Friends, I'm really encouraging you